రోజులాగానే ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే నిజంగా చాలా బ్లాస్టింగ్ న్యూస్, ఆల్మోస్ట్ ఆల్ 80% న్యూస్ ఏవైతే ఉన్నాయో టోటల్లీ ట్రెండింగ్ న్యూస్ అండ్ మనలాంటి కామన్ పీపుల్కి చాలా హెల్ప్ఫుల్ అయితే అవ్వబోతున్నాయి. సో దట్ న్యూస్ చివరి వరకు అయితే చూడండి. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి జియో నుంచే స్టార్ట్ చేద్దాం. జియో దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ కొత్తగా ఇన్నోవేటివ్గా అండ్ అఫ్కోర్స్ ట్రెండ్ని ఫాలో అవుతూ, కాపీ కొడితే కొట్టారు కానీ ట్రెండ్ని ఫాలో అవుతూ మనకి ఉపయోగపడేటువంటి టెక్నాలజీని అయితే, అంటే కామన్ మ్యాన్కి ఉపయోగపడేటువంటి టెక్నాలజీ అయితే ప్రతి ఇంటికి తీసుకొని రావడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో దీనిలో భాగంగా రీసెంట్గా ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్టార్లింక్ ప్రాజెక్ట్ ఉంది చూసారా. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రతి ఇంటికి, అంటే ఇప్పుడు ఓఎఫ్సి కేబుల్ ద్వారా మనం వాడే దానికి బదులుగా మనం డైరెక్ట్గా శాటిలైట్ నుంచి అయితే ఇంటర్నెట్ సర్వీసెస్ని వాడుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ ఇండియాలో అయితే చుక్కెదురైంది. ఎందుకంటే రీసెంట్గా డాట్ మా పర్మిషన్ తీసుకోకుండా ఎలా లాంచ్ చేస్తారు అని చెప్పి, ఎలా వసూలు చేస్తారు అని చెప్పి, సో దీనికి సంబంధించి స్టార్ కంపెనీ కూడా, అంటే స్టార్లింక్ కంపెనీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా రీఫండ్ ఇచ్చేయడం జరిగింది. ఇదే అనువుగా భావించినటువంటి జియో కంపెనీ అతి త్వరలో మన ముందుకి ఈ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ టెక్నాలజీని అయితే ప్రతి ఇంటికి తీసుకొని రాబోతున్నాయి. అంటే మీ ఏరియాలో ఫైబర్ కేబుల్ ఉందా లేదా అనేది తర్వాత, ఈవెన్ మీరు సముద్రంలో ఉన్న, అడవిలో ఉన్న, ఎక్కడున్నా శాటిలైట్ ఓపెన్ టు స్కై, లైక్ మనకి ఇప్పుడు డిటిహెచ్ సర్వీసెస్ ఎలా అయితే పనిచేస్తుంటాయో సేమ్ అదే విధంగా మనకి ఇది కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఈ టెక్నాలజీకి వీళ్ళు వచ్చేటప్పటికే మరొక కంపెనీతోటి టైఅప్ అయి మోస్ట్లీ ఈ సంవత్సరం చివరికల్లా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్లాన్స్ లాంటివి అనుకోండి. సో సూన్ మనము శాటిలైట్ ద్వారా, రిలయన్స్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే యూస్ చేసుకోబోతున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ టెక్నాలజీ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు మీ ఇళ్లలో ఇంటర్నెట్ సర్వీసెస్ని వాడుతున్నారా లేదా మొబైల్ డేటానే వాడుతున్నారా కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ చూసేపు మనకి ఇండియా దగ్గర నుంచి, ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి, ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఈరోజు 54 అప్లికేషన్స్ని అఫీషియల్గా బ్యాన్ చేయటం అయితే జరిగింది. ఇందులో సుమారుగా 50 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ప్రీవియస్లీ మనకు 240+ యాప్స్ ఏవైతే వాటిని బ్యాన్ చేశారు కదా, వాటివే క్లోన్డ్ వెర్షన్ కింద మనం వీటిని అయితే చూడొచ్చు. అండ్ అఫీషియల్గా దీనికి సంబంధించి నోటీసులను పంపించి ప్లే స్టోర్స్లో నుంచి కూడా వీటిని అయితే రిమూవ్ చేస్తున్నారు. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే మనకి ఫ్రీ ఫైర్ ఏదైతే ఉందో, గరీనా ఫ్రీ ఫైర్, దాన్ని కూడా మన ఇండియన్ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్లో అయితే రిమూవ్ చేయడం జరిగింది. దీని మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన వెయిట్ అయితే ఏం కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ వెయిట్ అయితే ఏమీ లేదు, బట్ క్రాఫ్టౌన్ కంపెనీ వీళ్ళకి సంబంధించినటువంటి గేమ్ ప్లేని వీళ్ళు కాపీ చేశారు, మ్యాప్స్ ఇట్లాంటి వగేరా కాస్ట్యూమ్స్ అన్నిటిని అని చెప్పి డైరెక్ట్గా ఫ్రీ ఫైర్ కంపెనీ మీద అయితే కేసు వేయడం జరిగింది. బట్ ఫ్రీ ఫైర్ గరీనా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేటువంటి పేరుతో మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ స్టోర్స్లో అయితే ప్రత్యక్షమైంది. సో చూద్దాం మరి ఇది ఎంతవరకు వస్తుందో. అఫీషియల్గా బ్యాన్ అయితే ఏం కాదు, జస్ట్ కాపీరైట్ యాక్ట్ కింద సుమారుగా 4,000 కోట్లు ఏమో పెనాల్టీ వేసింది, మాకు కట్టాలి అని చెప్పి క్రాఫ్టౌన్ కంపెనీ. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. సో నెక్స్ట్ చూసాము మనకి రియల్మీ దగ్గర నుంచి. రియల్మీ అతి త్వరలో మన ముందుకు మరొక ల్యాప్టాప్ని అయితే తీసుకొని రాబోతుంది. దీని పేరు రియల్మీ బుక్ ప్రైమ్ లేదన్నట్లయితే ప్రో అనేటువంటి పేరుతో. సో దీంట్లో మనకి ఇంటెల్కి సంబంధించినటువంటి 12th జనరేషన్ ప్రాసెసర్స్ని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్. అండ్ మోస్ట్లీ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉందంట. ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయినటువంటి రియల్మీ బుక్కి ఇది ఒక ప్రో వేరియంట్ కింద మనమైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ చూసేటప్పుడు మనకి ఇన్ఫినిక్స్ కంపెనీ దగ్గర నుంచి పర్లేదు, చిన్నగా ఇన్ఫినిక్స్ కంపెనీ కూడా డెవలప్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే AMOLED డిస్ప్లే తెచ్చుంటే రియల్లీ అమేజింగ్ ఉండేదని నా అభిప్రాయం. సో ఈరోజు ఇన్ఫినిక్స్ 5G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఇన్ఫినిక్స్ కంపెనీ లాంచ్ చేయడం అయితే జరిగింది. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 900 SoC చిప్సెట్తో 6.78 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS, అది కూడా LPTS టెక్నాలజీ తోటి మనకి ఇది రావడంతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్, 500 nits ఆఫ్ బ్రైట్నెస్తో పాటుగా మనకి 240 Hzకి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేటు కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 8GB ర్యామ్ LPDDR5 టెక్నాలజీకి సంబంధించి, అలాగే 128GBకి సంబంధించినటువంటి UFS 3.1 స్టోరేజ్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మీకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అప్ టు 5GB దాకా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రేర్ కెమెరా వచ్చేటప్పటికి 48+13+2, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు, 20,000 రూపాయలు. బట్ ఇంకొక 1000-1500 ఎక్కువైనా పర్వాలేదు, AMOLED తెచ్చుంటే నిజంగా ఇది ఒక కిల్లర్ ఫోన్ అయి ఉండేది. అండ్ అఫ్ కోర్స్ ఇది రేపు 18వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ ద్వారా
ఇది సేల్లో కూడా రానుంది. సో దీని గురించి, ప్రైజింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేపు మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి టెలికాం లీగల్ అథారిటీ ఆఫ్ ఇండియా 5G స్పెక్ట్రమ్కి సంబంధించినటువంటి బిడ్డింగ్ స్టార్ట్ చేసిందనే చెప్పొచ్చు. అంటే ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బిడ్స్ వేయండి అని చెప్పి. సో ఇది అఫీషియల్గా రేపటి నుంచి వీళ్ళు బిడ్డింగ్ అయితే తీసుకున్నారంటే ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా, జియో ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఆఫర్స్ని సబ్మిట్ చేస్తారు. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికే మార్చి 10వ తారీఖు కల్లా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇస్తూ మనకి అరౌండ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ కల్లా వీళ్ళకి సంబంధించినటువంటి 5G సర్వీసెస్ని మన ఇండియాలో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫైనల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. 2 సంవత్సరాల క్రితం మనకు 5G వస్తుందని అనుకున్నాము. సో ఇది డిలే అయ్యి పాండమిక్ వల్ల మనకి అఫ్ కోర్స్ ఫైనల్లీ వీఆర్ గెట్టింగ్ ఇన్ 2022. మోస్ట్లీ ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ కల్లా అఫీషియల్గా మన ఇండియాలో మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అక్టోబర్ 2న లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నోకియా కంపెనీ ఈరోజు మన ముందుకి ఒక స్మార్ట్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. బట్ ఇది మన ఇండియాలో అయితే కాదు, గ్లోబల్ మార్కెట్స్లో అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ఇది నోకియా G21 అనేటువంటి పేరుతో మన ముందుకు రావడం జరుగుతుంది. 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే విచ్ కమ్స్ విత్ యూని SoC ప్రాసెసర్, మాలిక్ సంబంధించినటువంటి G57 SoC చిప్సెట్తో పాటు రేర్ వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ బ్యాటరీ వచ్చేటప్పటికే 5050 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా 1700 యూరోస్ దాకా పెట్టడం జరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో మీరు చూసారు అన్నట్లయితే అరౌండ్ 17,000 రూపాయల దాకా మనం వీటిని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ నిన్న రాత్రి అఫీషియల్గా iOSలో ఒక అప్డేట్ని, అలాగే macOS సిరియాలో కూడా ఒక అప్డేట్ని తీసుకొచ్చారు. సఫారీలో ఉన్నటువంటి బగ్స్ని రిజాల్వ్ చేస్తూ ఈ అప్డేట్ని మన ముందు తీసుకొచ్చారంట. 15.3.2 వర్షన్ అయితే వచ్చింది. ఒకవేళ మ్యాక్ లేదా యాపిల్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి OnePlus దగ్గర నుంచి ఇదో కొంచెం శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా OnePlus 10 అల్ట్రాలోనే మనము వీళ్ళకి సంబంధించినటువంటి యూనిఫైడ్ OS చూసేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నాను. అంటే ఆక్సిజన్ OS ప్లస్ కలర్స్ OS రెండింటిని కలిపి వీళ్ళు యూనిఫైడ్ OS అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈరోజు ఒక గుడ్ న్యూస్ మన ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ OnePlus 10 అల్ట్రా ఉంది చూసారా, ఈ ఫోన్లో అయితే మీకు యూని OS చూడటానికి అయితే ఉండదంట. ఆక్సిజన్ OS 13తోనే మనకి ఇది వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఆక్సిజన్ OS లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగానే ఇదొక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వర్షన్ ఆక్సిజన్ OS 13 అంతా కంప్లీట్ చేస్తారా లేదు అన్నట్లయితే కనుక మధ్యలో డ్రాప్ చేసేసి వీళ్ళ యూనిఫైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మన ముందు తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. అండ్ కోడ్ నేమ్ పరంగా ఇది H200 అనేటువంటి పేరుతో మన ముందుకైతే రాబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచే. రియల్మీ మాత్రం నిజంగా దూసుకుపోతుంది అసలు. సో వీళ్ళ దగ్గర నుంచి మనం అతి త్వరలో 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫోన్స్ని చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ప్రస్తుతం అయితే వీళ్ళు GT Neo 3 అని అంటున్నారు, కానీ మరి ఇందులో 3నా లేదా 3 Proనా అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా ఇది చైనాలో లాంచ్ అయ్యి ఆ తర్వాత మన ఇండియాకు కూడా ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది MediaTek Dimensity సంబంధించినటువంటి 8000 SoC చిప్సెట్తోనూ, అలాగే 80 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో GT 3 Neo అలాగే GT 3 Neo Pro ఉంటుంది చూసారా. సో దీంట్లో వచ్చినప్పటికీ సుమారుగా మీరు 150 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా చూసేటువంటి 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ బై దిస్ ఇయర్ అండ్ మరొక మొబైల్ ఫోన్ని వీళ్ళు అఫీషియల్గా 150 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఒక జనరేషన్ అంతా కెమెరాస్ కంప్లీట్ అయిపోయినాయి, డిస్ప్లేస్ కంప్లీట్ అయిపోయినాయి, ప్రాసెసర్లు కంప్లీట్ అయిపోయినాయి, విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మీద అన్ని కంపెనీస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయని మనం అనుకోవచ్చు. సో మీరు ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు బేసికల్లీ దాంట్లో ఏ ఎలిమెంట్ని మీరు కన్సిడర్ చేసి ఆ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేస్తారో లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి యాపిల్ దగ్గర నుంచి. యాపిల్ లవర్స్, అందులోనూ బడ్జెట్ ఫోన్ని కొనాలనుకుంటున్నటువంటి లవర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. సో iPhone SE 3కి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి జూన్ లేదా జూలై కల్లా అఫీషియల్గా వీటిని మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది 4.7 ఇంచెస్కి సంబంధించినటువంటి
TFT డిస్ప్లేతోనే మన ముందుకు రాబోతుందంట, విచ్ కమ్స్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు వేర్ రేర్ కూడా మనకి సేమ్ పిక్సెల్ 12 మెగా పిక్సెల్ మనం చూస్తాం, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగా పిక్సెల్ అండ్ A15కి సంబంధించినటువంటి బయానిక్ చిప్తో పాటు దీని ప్రైస్ కూడా మనకి ఈరోజు లీక్ అవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఇది $400 మధ్యలో అవకాశం ఉందంట. అంటే 399 నుంచి స్టార్ట్ చేసుకొని $449 దాకా. అంటే మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది సుమారుగా 28 అంటే 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ నుంచి సుమారుగా 40,000 రూపాయల దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.